ఈ మధ్య కాలాన ఈ టిప్ అనేది చాలా వైరల్ అయిపోయిందండి. పెద్ద పెద్ద సెలబ్రిటీలు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూల్లో కూడా చెప్తున్నారనమాట. దీనివల్లే మా పొట్టనేది తగ్గింది. వారంలో 2 సార్లు చాలు ఎంత పెద్ద పొట్టైనా కరుగుతుంది. విపరీతంగా సన్నగా అయిపోతారని చెప్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను సెలబ్రిటీలు కూడా ట్రై చేస్తున్న ఒక చిన్న చిట్కా అని చెప్తాను. వారంలో 2 సార్లు ట్రై చేసిన విపరీతంగా బరువుని తగ్గొచ్చు. 20 నుండి 25 కేజీలని తగ్గుతున్నారు కష్టపడకుండా. అసలు ఎక్కువ ఇంగ్రీడియంట్సే లేకుండా చాలా సింపుల్గా చేసుకునే టెక్నిక్ అనమాట. ఇది బాగా ట్రెండ్ అవుతుంది. ప్రతి ఒక్కరు ట్రై చేస్తున్నారు. ఖర్చు పెట్టే పని లేకుండా పొట్ట భాగాలు ఉన్న కొవ్వు, శరీర భాగాలు ఉన్న కొవ్వుని మంచు కంటే చాలా స్పీడ్గా కరిగించుకోవచ్చు. నిజంగా చెప్తున్నాను, ట్రై చేస్తే రిజల్ట్ అయితే 100% ఉంటుంది. మనం బరువు తగ్గడమే కాదండి, మనం షుగర్ని తగ్గించుకోవచ్చు, బీపీని తగ్గించుకోవచ్చు, ఇంకా చాలా రకాలైన వ్యాధులకి మనం చెక్ పెట్టేయచ్చు అనమాట. అంత సూపర్గా వర్క్ అవుతుంది. అలాగే డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తున్నారంటే ఎంత పవర్ఫుల్ రెమెడీయో మీరు ఒక్కసారి ఆలోచించండి. అసలు ఏంటి రెమెడీ అనుకుంటున్నారా? అస్సలు లేచేది. వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి ఈ చిట్కా ఏంటో. మీ అందరికీ తెలుసు కదా మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ వాడిన ప్రతి ఒక్కళ్ళు కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది, హెయిర్ అనేది తక్కువ టైంలోనే స్పీడ్గా పెరుగుతుందని చెప్తున్నారు. మీకు నమ్మకం లేదా? ఒక్కసారి ట్రై చేయండి, మీరు కూడా అదే పెడతారు. అక్క హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది, హెయిర్ అనేది గ్రోత్ అయిందని చెప్పేసి. కొంతమంది చాలా హెయిర్ ఆయిల్స్ వాడాము, అయినా రిజల్ట్ రాలేదు. గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఏదో ట్రై చేసాము అంతే, కానీ రిజల్ట్ అయితే వచ్చింది. ఈ ప్రోడక్ట్ లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి మంచి మంచి ఫీడ్బ్యాక్స్ 100లో వేలలో పెడుతున్నారు. సో మీరు ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్తో హెయిర్ ఆయిల్ని అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు బూడిద గుమ్మడికాయ. ఈ బూడిద గుమ్మడికాయ అనేది మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. సెలబ్రిటీలు కూడా ఎగబడి చేస్తున్న రెమెడీ అయితే ఇదేనండి. డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తున్నారు. చాలామంది వారంలో 2 సార్లు ట్రై చేసినా మా పొట్ట తగ్గిపోయింది, మేము 20 కేజీలు తగ్గాం, 30 కేజీలు తగ్గామని చెప్తున్నారనమాట. సో మీరు ట్రై చేస్తే మీరు కూడా కంపల్సరీ తగ్గుతారు. బూడిద గుమ్మడికాయ అనేది లేతతో ఒకటి తీసుకోవాలి. సీడ్స్ అనేది ముదరకూడదు అనమాట, లేతది తీసుకోండి. తీసుకున్న తర్వాత దాన్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని పైన ఏదైతే పీల్ ఉంటుందో పీల్ తీసేసుకోవాలి. ఓన్లీ లోపల ఉన్న వైట్గా ఉండే పదార్థం అనేది మాత్రమే మనం తీసుకోవాలి. సీడ్స్ని కూడా పక్కన పెట్టేసేయండి. ఓన్లీ లోపల ఉండే వైట్గా ఉండే పదార్థం మాత్రమే తీసుకోవాలన్నమాట. తర్వాత ఇంకొక విషయం అండి, ఆఫ్ అయితే సరిపోతుంది. ఇంట్లో 2-3 మెంబర్స్ తాగుతున్నారనుకుంటే మొత్తం చేసుకోవచ్చు అనమాట. మనకి 100 గ్రామ్స్ అనేది సరిపోతుంది అనమాట. మనం వాటర్ కూడా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇదే వాటరీగా ఉంటుంది కాబట్టి సో ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో చూసారు కదా, పీల్ అనేది ఇలా తీసేసుకోవాలి. ఇలా వైట్గా ఉండే పదార్థాన్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న ముక్కలు అయితే ఇలా ఉన్నాయి. ఓన్లీ 100 గ్రామ్స్ అనేది తీసుకోవాలి. నేను ఇద్దరి కోసం అయితే ఈ జ్యూస్ రెడీ చేస్తాను కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం అయితే అసలు ఉండదు, ఎందుకంటే ఇది వాటరీగానే ఉంటుందన్నమాట. స్ట్రైనర్ కానీ ఏదైనా క్లాత్ కానీ తీసుకొని ఇప్పుడు ఈ జ్యూస్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇదైతే చాలా చాలా స్మూత్గా ఉంటుందండి పేస్ట్ అయితే. స్ట్రెయిన్ చేసిన తర్వాత మిగిలిపోయిన పేస్ట్ని మనం చపాతీలో యాడ్ చేసుకొని చపాతీ కూడా చేసుకోవచ్చు అనమాట. మా ఇంట్లో అయితే మేము అలానే చేస్తాము. మిగిలిపోయిన ఈ పిప్పును కూడా పడేయమన్నమాట, ఇది కూడా యూస్ చేస్తాము. సో ఇవైతే చూడడానికి కొబ్బరి నీళ్ళ ఉంటాయండి కలర్ అయితే మనకి. ఇప్పుడు ఈ జ్యూస్ని గ్లాస్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఈ జ్యూస్ని 2 విధాలుగా తాగొచ్చండి. ఇప్పుడు నేను అది ఎలానో కూడా చూపిస్తాను. చాలామంది ఏంటంటే పెప్పరు అలాగే కొంచెం బ్లాక్ సాల్ట్ కానీ పింక్ సాల్ట్ కానీ యాడ్ చేసుకొని తాగుతూ ఉంటారు. సో దానికంటే కూడా ఇప్పుడు నేను చెప్పే మెథడ్ అనేది బెస్ట్ మెథడ్ అనమాట. డాక్టర్లు కూడా ఇలానే చెప్తుంటారు. ఒక గ్లాస్ జ్యూస్ తీసుకొని అందులో 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ అనేది పిండుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు హనీ యాడ్ చేసుకోండి. సో ఇలా ఎక్కువగా డాక్టర్లు చెప్తూ ఉంటారు తాగమని. చాలామంది ఏంటంటే ఇందులో పెప్పరు అలాగే సాల్ట్ అనేది యాడ్ చేసుకొని తాగుతూ ఉంటారు. ఇంకొంతమంది 3 వంతుల ఈ జ్యూస్కి 1 వంతు కొబ్బరి నీళ్ళు కలుపుకొని తాగుతుంటారు. కొంతమంది చియా సీడ్స్, తర్వాత కొంతమంది వచ్చేసి కటోరా యాడ్ చేసుకొని తాగుతూ ఉంటారు. ఎవరు టేస్ట్ తగ్గినట్లు వాళ్ళు తాగుతూ ఉంటారు.
అసలు పద్ధతి అయితే ఇదేనండి, బెస్ట్ మెథడ్ అనమాట. ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ అయితే లెమన్ జ్యూస్ హనీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని తాగడమే. దీన్ని ఎప్పుడు తాగాలంటే మార్నింగ్ ఎంప్టీ స్టమక్న తాగండి వీలైనంతకి కూడా. ఉదయం మనం ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగడం వల్ల మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటకు పోతాయి. అలాగే శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను కూడా తొలగిస్తుంది. మన డైజెషన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాదు మనకి ఎటువంటి రక్తపోటు కూడా రాదనమాట. మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే దీనిలో విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం అలాగే ఐరన్ వంటి పోషకాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి సూపర్గా వర్క్ అవుతాయి. బూడిద గుమ్మడికాయ జ్యూస్ అనేది తక్కువ క్యాలరీలతో నిండి ఉంటుంది. సో బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక హెల్తీ డ్రింక్ అని చెప్పొచ్చు. ఈ జ్యూస్లో ఉండే ఫైబర్ వల్ల మనకి మలబద్ధకం సమస్య కూడా తగ్గిపోతుంది. కుదిరితే ప్రతిరోజు ఒక గ్లాసు జ్యూసు మార్నింగ్ ఎంప్టీ స్టమక్న తీసుకోండి. ఎంత పెద్ద పొట్టైనా కరుగుతుంది. కుదరదు అనుకున్నప్పుడు వారానికి 3 సార్లైనా తాగండి. నిజంగా విపరీతంగా సన్నగా అయిపోతారు. ఈ మధ్యకాలాన పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఇంత సన్నగా అవడానికైతే ఈ జ్యూసే కారణం. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్ అనమాట. బరువు తగ్గాలి అనుకుంటే మాత్రం ఈ జ్యూస్ తాగితే చాలు. మీరు వారంలో 2 నుండి 3 సార్లు తాగినా పర్వాలేదు, బరువు అనేది తగ్గొచ్చు. చాలామంది ప్రతిరోజు ఉదయాన్నే ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ అనేది తాగుతూ ఉన్నారు. చాలామంది డాక్టర్లు కూడా చెప్తున్నారనమాట. చాలా రకాలైన వ్యాధులను కూడా కంట్రోల్ చేస్తుంది జ్యూస్ అనేది. పొట్ట తగ్గాలి, శరీరం అనేది విపరీతంగా సన్నగా అయిపోవాలంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. సెలబ్రిటీలు సైతం కూడా ఇది ట్రై చేస్తున్నారు. నిజంగా అవాక్ అయిపోతారనమాట. శరీరంలో ఉన్న కొవ్వంతా కూడా చాలా ఫాస్ట్గా కరిగిపోతుంది. సన్నగా అయిపోవడం పక్కా. సో వారంలో కనీసం 3 సార్లైనా తాగడానికి ట్రై చేయండి. ప్రతిరోజు తాగితే ఇంకా మంచిది. సో మీరు ట్రై చేస్తే మాత్రం రిజల్ట్స్ అయితే 100% ఉంటాయి. దీన్ని 2 విధాలుగా తాగొచ్చు. నేను వీడియోలో చూపించాను కదా. సో మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నారు, మీరు హనీ అలాగే లెమన్ అనేది యాడ్ చేసుకుని తాగొచ్చు. కొంచెం బ్లాక్ సాల్ట్ ఆర్ పింక్ సాల్ట్ కానీ లేదనుకుంటే కొంచెం పెప్పర్ కానీ పౌడర్ యాడ్ చేసుకుని కూడా తాగొచ్చు. ఇలా మీరు ఎలా తాగినా పర్వాలేదు. ఇంకా చాలా రకాలుగా ఈ జ్యూస్ అనేది తాగుతూ ఉంటారనమాట. సో మా ఫ్రెండ్స్లో కొంతమంది ఏంటంటే బూడిద గుమ్మడికాయ జ్యూస్లో 3 వంతులు బూడిద గుమ్మడికాయ జ్యూస్కి 1 గ్లాస్ వరకు అంటే 1 వంతు కోకోనట్ వాటర్ యాడ్ చేసుకుని తాగుతుంటారు. కొంతమంది ఈ జ్యూస్లో చియా సీడ్స్, కటోరా కూడా యాడ్ చేసుకుని తాగుతూ ఉంటారు. సమ్మర్ కనుక బాడీకి పెద్ద వేడి కూడా చేయదనమాట. ఈజీగా బరువు తగ్గాలనుకుంటే మాత్రం ద బెస్ట్ రెమెడీ అండి. మీరు సర్చ్ చేసుకున్న 100కి 100% వర్క్ అవుతుందని చెప్పేసి వస్తుంది. అవసరమైతే ఒకసారి గూగుల్లో సర్చ్ చేయండి. దీని బెనిఫిట్స్ అయితే మీకు చాలానే కనపడతాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇది నిజంగా చాలా యూస్ఫుల్ వీడియో అనమాట. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.